కి ముందు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్ క్షమించబడతాయని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహాపాపాలకు దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది. మహాపాపాలంటే ఏమిటి? పెద్ద పెద్ద పాపాలకి దూరంగా ఉండాలి. వీటిపైన దైవాగ్రహం పడుతుంది, దేవుని యొక్క కోపం ఆగ్రహం పడుతుంది అని. మరి ఇటువంటి దేవుడి యొక్క కోపం మరియు ఆగ్రహం పడితే ఏమవుతుంది? వారు ఇహలోకంలో కానీ, సమాజ జీవితంలో కానీ, ప్రళయ దినంలో కానీ, పరలోకంలో కానీ వారు నాశనం అయిపోతారనమాట. అందుకే మహాపాపాలకి దూరంగా ఉండాలని, మరి తెలిసి కూడా తప్పులు చేయడం కోసం ప్రయత్నించొద్దని చెప్పడం జరుగుతుంది. శిక్షలు విధించబడతాయి వీటికి ఇహలోకంలో కానీ, పరలోకంలో కానీ. మరి ఆ మహాపాపాలు ఏమిటి? దీంట్లో ఇస్లాం గురించి ఉంది, అవిశ్వాసం గురించి ఉంది. ఈ యొక్క మహాపాపాలు 2 రకాలుగా కూడా ఉన్నాయి. దీంట్లో నిఫాక్ అని కూడా ఉంది. నిఫాక్ 2 రకాలు. ఒకటి కాపట్యం, 2 మునాఫిక్. ఈ 2 రకాలలో భావం అంటే నిఫాక్ మరియు ఆచరణ అంటే నిఫాక్. భావం అనే నిఫాక్, ఆచరణ అనే నిఫాక్. నిఫాక్లో 2 రకాలు అనమాట. ఇవన్నీ కూడా మహాపాపాలలోకి వస్తాయి. అసలు ఈ మహాపాపాల గురించి కొన్ని విషయాలు మనం ఇన్షాల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మహాపాపాల గురించి చూస్తే అన్యాయంగా హత్య చేయటం మహాపాపం. అన్యాయంగా హత్య చేయటం మహాపాపం. వ్యభిచారం మహాపాపం. పవిత్ర స్త్రీ పురుషులపై అపనిందలు వేయటం, ఒక స్త్రీ మీద కానీ ఒక పురుషుడి మీద కానీ అన్యాయంగా నిందలు వేయటం పాపంగా చెప్పడం జరిగింది. మరియు దొంగతనం చేయటం కూడా మహాపాపం. మరియు ధర్మయుద్ధంలో వెన్ను చూపి పారిపోవటం చాలా పెద్ద పాపం. అంతేకాకుండా చాతబడి చేయడం కూడా మహాపాపంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే చాతబడి చేస్తారో వారి యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు ఏవి కూడా స్వీకరించబడవు చాతబడి కనుక చేస్తే. అదేవిధంగా చాతబడిని నమ్మినా, విశ్వసించినా, చేయించినా, చేపించుకున్నా కూడా అటువంటి వారి యొక్క నమాజులు, ఆరాధనలు ఎన్ని రోజుల వరకు స్వీకరించబడవో మరి ఇస్లాంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక తావీజ్ విషయంలో, ఒక షిర్క్ విషయంలో, ఒక బిదాత్ విషయంలో, ఒక మద్యం విషయంలో కూడా ఎన్ని రోజుల వరకు వారి యొక్క ఆరాధనలు స్వీకరించబడవో ఒక్కసారి మీరే హదీసులు తీసి చదవండి. అల్లాహు అక్బర్. మరి ఇకపోతే అనాథల యొక్క సొమ్ములను అన్యాయంగా తినడం కూడా మహాపాపంలో ఒక పాపంగా చెప్పడం జరుగుతుంది. మత్తు పానీయాలు సేవించడం కూడా మహాపాపం అని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పింది. జూదం, బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. అది ఏ రూపంలో ఉన్నా సరే, బెట్టింగ్ ఏ రూపంలో ఉన్నా వాటి జోలికి వెళ్ళకండి. మరియు మత్తు పానీయాలు అవి ఏ రూపంలో ఉన్నా వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పడం జరుగుతుంది. మరియు ఒక హదీస్ మీరు చూడవచ్చు, ప్రళయానికి ముందు మత్తు పానీయాలు అనేక రకాల రూపాల్లోకి వెళ్తాయని. అంటే అది పౌడర్ కావచ్చు, పొడి కావచ్చు, లేదా